నేను ఎంతో దుఃఖంతో కూడి ఉండేదాన్ని. అనేక ఆరోగ్య సమస్య, బిజినెస్ టెన్షన్. నేను ఎన్నో చోట్ల హాస్పిటల్ తిరిగాను. ఎన్ని దిక్కులు తిరిగినా కూడా నాకు తగ్గలేదు. నాకు ఎన్నిలో బాగా నొప్పి వచ్చింది. ఒక రోజంతా కూర్చొని ఉట్లా పడుకొని ఉట్లేదు. ఆనందం, శాంతి, ఆరోగ్యం కోసం బయటకు వెతకాల్సిన అవసరం లేదు. ఈ సమస్తానికి మూలం మనలోనే ఉంది. అది తెలుసుకోవడానికి, అనుభవంలోకి తెచ్చుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదే ధ్యానం. ఈ నిజ జీవిత ధ్యాన అనుభవాలు మనకు మరింత స్ఫూర్తినిస్తాయి. మెడిటేషన్ చేయడం వల్ల సైనస్ అనే ప్రాబ్లం వెళ్ళిపోయింది. ఎంతో అద్భుతంగా చదువుతున్నాను. నా హెల్త్ చాలా బాగుంటుంది. నేను ఎంతో శక్తిని పొందుతున్నానండి. అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపుకు వచ్చాను. కోపము, ద్వేషము, బాధ అనేవి చాలా తగ్గాయి. ఇక్కడ లేని ప్రశాంతత మనకి దొరుకుతుంది ధ్యానం చేస్తే. ధ్యానంలో ఇంత శక్తి ఉంది అని అప్పటి వరకు నాకు తెలియదు. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేస్తేనే ఆరోగ్యంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది పిఎంసి నిర్వహణలో ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో రోజుకు 6 గంటలు సామూహిక అఖండ ధ్యానం చేస్తే మనలో ఇంకెన్ని అద్భుతమైన మార్పులొస్తాయి. ధ్యానం అనే చిన్న సాధన జీవితాన్ని ఆనందమయం చేసే ఒక పెద్ద వరం. రండి, కలిసి ధ్యానం చేద్దాం. మనలోని నిజమైన శాంతిని, ఆనందాన్ని అనుభవిద్దాం. ప్రపంచ శాంతికి తోడ్పడదాం.